ఏం చెప్తేనే కనబడదులే మొత్తం. నేనేటు పోతారా? ఇక అత్తే ఈ బర్లకు గడ్డి కోసుడు లేకుంటే ఇంటికానే ఉండడు. ఏమైనా పని ఉందా నాకు? అప్పుడప్పుడు ఊళ్ళో మోకం రాయే కొంచెం చిల్లవే. ఎందుకు ఇట్లా దివాలు తీసినావు? ఊళ్ళోకి అత్తే అప్పుడే కాబట్టి మీకు దాయిపించడానికి కూడా ఒకటి పైసలన్నీ. ఏ మామకు అట్లా మాడతావే? పండుగ అన్నాక అప్పాలు చేసుడు, జీవితం అన్నాక అప్పులు చేసుడు రెండు కామన్. నువ్వు అవన్నీ మైలకని తీసేయి, మంచిగా ఎంజాయ్ చేద్దాం రా. రాజుగారు దావత్ ఇస్తానండి ఇవాళ. అని ముచ్చట తీయకురా. అని ముచ్చట తీస్తే నా పెయ్యంత మాడుతుంది. అని దగ్గర పైసలు ఉన్నాయని మనకు దావత్ ఇస్తాడా? అట్లా కాదే, ఈసారి వాన ఉంటే వాడేదో ప్లానింగ్ చేసిండట. దా పోయి ఎంజాయ్ చేద్దాం. నువ్వు నీకు రూపాయి తెలవకుండా చేసే బాధ్యత నాది. ఆడు ఇయ్యర్రా, ఆడు మన పైసలే తింటారా, ఆడు ఇయ్యడు. అరే నీ అమ్మ పైసల గురించి ఆలోచించకే. వాడేదో ప్లాన్ చేసిండట, ఈసారి దావత్ పక్కా ఇస్తాడట. నువ్వుదా. ఏం ప్లాన్ రా? మంటే ప్లాను. ఈ ప్లాన్ గంగల పోతే పా. ఓ సూరవ్వా, ఉన్నవానే? ఇంటికాన్నే ఉన్నానే. ఏం చేస్తున్నావే? ఏం లేదు, అదోటి ఇదోటి చదువుకుంటున్నా అని. బుజ్జి ఏం గిట్లా వచ్చినావే? రేపు ఆకాశ్ పండగ కదనే. గ్యారప్పులు చేయాలి, సక్కినప్పులు చేయాలి. ఎట్లా చేసుడు అర్థమైతలేదే. ఎటు పోయింది ఆడు లచ్చడు? ఆ లచ్చిగాడు ఎప్పుడు గాలి తిరుగుడే. ఆ లచ్చిగాని రమ్మాను, అప్పాలు కాలుతాడు. ఆ లచ్చిగాడు ఎప్పుడు గాలి తిరుగుడే. ఇంకా నాతో కూర్చొని అప్పాలు చేసాడానే అని ఆగం మీద ఎందుకు ఇడిచిపెడతావే? ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి, నీ భయం మీద ఉంచుకోవాలి. ఫస్ట్ నుంచి ఇంతేనే. సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. జాబ్ లేదు, ఏమి లేదు. ఎప్పుడు చూడు తిరుగుడు, తాగుడు, అప్పులు చేసుడు. నాకైతే మస్తు భయం అవుతుంది. ఏం కాదే లక్ష్మి, భయపడకు. ఆ లచ్చిగాడు ఏడున్నాడో పట్టుకొస్తావు. నువ్వైతే పిండి వీసుకుపో. సరే అవ్వా, నేను పోయి అప్పాలు మొదలు పెడతా. పెట్టుకో. నువ్వు కొద్ది ఆయనకు రావే. అత్త మారే ఈసారి నేను ఏదన్నా ఒకటి చేసి మన వాళ్ళకి పెద్ద దావత్ ఇవ్వాలరా. లేకపోతే అటు ఇటు పోయి నా మీడక పడుతుంది. జరి ఏదన్నా ఒక ప్లాన్ ఉంటే నాకు చెప్పు. దిమాగ్ అవుడదు కదా. కొంచెం పొదస్తు ప్లాన్ ఇస్తా. డబ్బుకి మన దావత్ సెట్ కావాలి. వద్దమ్మా నాకు తెలుసు. పొద్దుగాల మొదలు పెట్టిరారా? నీ అబ్బాయి ఇప్పుడే కూర్చున్నదా? ఏ రారీ మామ, తీర్థం తీసుకో. చెప్పం కూడా చెప్తున్నారుగా. పెద్దలు తెప్పించరా? చూమా కాళ్ళు సప్ప చదిలేదా? కళ్ళు మంచిగా ఉంది కానీ ఈసారి దావత్ నీదే. చదువుకుందా దావత్ ఎడగా? ఆడుకున్నాను మా. చెప్పు లక్ష్మణ్ మొత్తం తెలుసు, ప్లాన్ మొత్తం. నీ దావత్ కనుక తెలుసురా, చెప్పురా. ఆడే ప్లాన్ చేయాలి. రేపు ఆకాశ పండుగ ఉంది. ఒక మంచి గుర్రపులని తీసుకొద్దాం. మనమే కోసి కుప్పలేసి అమ్మేద్దాం. ఏమన్నా ప్లాన్ చేసినావా మామ? గొర్రె మెడ కాలు దళకాయలు మనకు, మిగిలిన కూర కుప్పలు వేసుకొని అమ్మితే అటు లాభం, ఇటు కూర జబర్దస్త్ అయ్యా మామ. నీ దౌడపన అలా కొడతా. గుర్ర పిల్ల కూడా పైసలు కావాలి కదా. ఎవరు ఇస్తారా పైసలు? నువ్వు ఇస్తారా అని మీ ఇస్తారా? పైసలు లేకుండా గొర్రెపిల్ల వస్తారా మామ? ఎట్లా వస్తుందరా? తాయి ఎక్కింది ఎట్లా వస్తారా పైసలు? ఎట్లా వస్తాయి? ఉన్నాడు కదా మన అబద్ధ బాంధవుడు అంజు మామ. నేనా? నాగరేమున్నాయిరా, మీరు భలే మాట్లాడతారు. మామా కూల్ మామ, కూల్. నీ దగ్గర ఏం లేదు కానీ మన సూరవ్ దగ్గర గొర్రెపిల్ల వద్దు కదా, తను ఎక్కద్దాం. ఏందిరా? మా సూరావా ఇంట దేవునికి మొక్కిందిరా. దాన్ని ఎత్తుకొచ్చినామనుకో మటన్ ముక్క లెక్క మనని నరుకుతుంది. భలే మాట్లాడతారు పో మీరు అందరూ. అరే ఏం కాదు మామ, ఎవరికి తెలియకుండా చప్పుడు చెప్పకుండా ఆ గొర్రె పిల్లని దొంగతనం చేద్దాం. ఏమంటారా మామ? డన్. పోయి మా గొర్రె పిల్లకే ఎసురు పెట్టినవరా? ఇదేనా అలా దావత్ అనిల్గా? అందుకే పట్టుకొచ్చిన అన్నింటికి. మా ప్లీజ్ మామా. కానీ మామ ప్లీజ్ ప్లీజ్ మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ మామ. ఏ అరే ప్లీజ్ లేదు గలీజ్ లేదు. నీ అక్కడ ఇటైతే నాకు పార్టీ అదే నేను పోతా. ఇదిగో మామ, ఈ ఒక్కసారి నా మాట నమ్మే. ఇందులో లాభం తప్ప నష్టం లేదు. నువ్వు ఓకే అనకాలి, మిగతా మొత్తం నేను చూసుకుంటా. ఏం చూసుకున్నాడో ఏమోరా, 10 సారి నన్నే ముంచుతుర్రా. ఏమనాలో ఏమో పో. మా నిండాక సలెక్కడిదే. నువ్వు ఓకే అని మేము చూసుకుంటాం. ఓకే అనక అంతే. ఓకే సరేది.
ఈ ముచ్చట ఊళ్ళో అసలే తెలియద్దు. మా సూర్రాబాకి అయితే ఇంకా అసలే తెలియదు. ఓకేనా? సరే మా ఎవ్వరు తెలియనియం. మీరు ఇద్దరు పోయి గొర్రె పిల్లని పట్టుకురారు. మేమిద్దరు ఎవరైతే కూడుతారో వాళ్ళ పేరు రాసుకుని వస్తాం ఊళ్ళో. ఓ బావా ఇట్రా. ఏదో బామ్మడితే పోతారు. గిగ్గ పోతాం కానీ కూరలకి అయిపోయినావు పండుగకు. ఏమోరా ఏమో తాటిపల్లి అవుతుందో మలయాళ అవుతుందో దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. ఏడు తీసుకునేమో తాటిపల్లి మళ్ళీ బంద్ పెట్టి కానీ మనం ఒక మంచి గొర్రెపోతుని కొడుతున్నాము. కూడతావమ్మా అలా మీరు కొత్తురా. ఇది ఎప్పటి నుంచి రో జస్ట్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. మన మటన్ మంచుకుంటారా? నా సూపర్ ఉంటుంది. లేత పిల్లని వస్తున్నాం. మటన్ మాత్రం మంచి ఉంటుంది. మంచిగా ఉంటుంది. కొవ్వు బివ్వు ఏమి ఉండదు. కూడతా అంటే ఎప్పుడు రాసుకుంటాం. సరే 2 పోగులు అయితే ఉంచురు మరి. సరే సిరిగిరి చేయండి 2 పోగులు రాయి. మరి కళ్ళ మీకు రాపండి. ఏడున్నారా? అడ్డగడ కూర్చుంది. ఇక్కడ గొర్రె పిల్లని కోతున్నాం. మటన్ అవసరం అంటే వచ్చి తీసుకుపోరా. సరే అన్న. నేను 4 వేసిన. సూరవా సూరవా ఏంటి కొంపలు మునిగిపోయాయే. ఏమైంది? మా లచ్చిగాడు మీ అంజన్న గొర్రె పిల్ల ఎత్తుకుపోయిర్రే. కోసి అమ్ముతారట్నే. ఎవరిలే గొర్రె పిల్ల? నీదే. ఆ గొర్రె పిల్లని నేను దేవునికి మొక్కుకున్న గొర్రె పిల్లని వాళ్ళు గుంట వేయనరా? కోసి అమ్ముతారట్నా? ఎక్కడున్నారా వాళ్ళు? పొలం దగ్గర ఉన్నారట. వాళ్ళ బొక్కలు ఇరిచి పొక్కలు పెడతా పోదాంపా. జల్దీ పోయి రా. పోదాంతా. మళ్ళీ ఉన్నారు పో. ఎన్ని పోగులు తీసుకుంటున్నాను? 2 చెప్పిండ్రా. 2 వెళ్తాయని అరే ఇంకా పోయినట్టున్నారు కదా. ఎప్పుడు అందుతురా కూర? ఇక అవును అట్టనే ఉన్నాయా పిల్ల. అరే మీరు అప్పటి నుంచి ఏం బిక్తారో నాకు అర్థం కాదు. ఫోన్లు ఎత్తున్నా ఒక్కలే కదా. అది కాదు బాబు మనిషి. ఏ ఒక్కలే వాళ్ళని కాదు. మన గొర్రె పిల్లని తీసుకొచ్చాక నువ్వు ఏం బిక్కినట్టు నాకు అర్థం కాదు. లొల్లు పని చేయరా. దాన్ని పొద్దు చేద్దాం. బామరిదే ఇంకెప్పుడు పోతారా? కొత్త ఒకళ్ళు తక్కువ పడరు. మల్లేసి మాకు ఒకసారి ఫోన్ చేయి. కూర ఎప్పుడు తింటావరా? ఇక మేము ఫోన్ చేసి అడగలేవు. రేపు తిందాం. అరే కావాలట్రా. నీళ్ళ కళ్ళనే తెచ్చిరా. కళ్ళు గొర్రె పిల్ల ఇల్లదేనా? ఏమోరా నాకు కూడా డౌటే కొడుతుంది. అరే ఏమైతే మనకి ఇంద్రా, మన కూర అయిపోయి ముందైతే పైసలు కూరి కూర చేతిలో అవడానికి పైసలు ఇద్దాం. అగో అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నారా? ఆడి పోదాం పాల సంగతి చెప్తా పా. నేను నేను చిన్నప్పటి సుంది గౌరంగా చదువుకున్న గొర్రె పిల్లలు మీరు ఎవరు కొనటానికి? అంజీ నా గొర్రె పిల్లని ఎట్లా దొంగతనం చేసినావు నువ్వు? అంత ఈ లచ్చిగాడే చేసిండే. అవా నోంగకు. నేను చెప్పేది మంచిగా విను. ఈ గొర్రె పిల్లని కోసి అమ్ముదాం అనుకో, మస్తు పైసలు వస్తాయి. ఓకే, రేపు పండుగ చేసుకోవచ్చు. ఇంకొక గొర్రె పిల్లని కొనుక్కోవచ్చు. మందికి మాయ మాటలు చెప్పి మోసం చేసినట్టు చెప్పొచ్చు కదా కుట్టక మనం. అరే లత్కోర్ లక్ష్మణ్ గా నువ్వు కనిపించకపోయినప్పుడే అనుకున్నా ఇసువంటిది ఏదో చేస్తావని. మంచిగా అయింది నీకు. అవా సరిగ్గా కొట్టు, ఇంకా 2 కొట్టు. దొరగొట్టిస్తా పోలీసులు రప్పించి. పోలీసులు ఎందుకే ఇప్పుడు మీ చిన్నదానికి? అవునే బుజ్జి, ఇలా నేను చేస్తాం. పోలీసులకు అప్పచెప్పుదామా? పోలీస్ గిలీస్ ఏం వద్దు కానీ ఏదైనా పనిష్మెంట్ ఇద్దాం. వీళ్ళతోనే ఏదైనా పని చేపిద్దాం. వీళ్ళతో ఏదన్నా గారెప్పలు చేపియాలి, సైకినప్పలు చేపియాలి, బోళ్ళు తోమియాలి, సర్వం పనులు చేపియాలి ఇంట్లో ఇళ్ళతోటి. నడురి అప్పాలు చేద్దాం. ఏందే మేమా? మీరే నడురి. అప్పాలు చేసి బుజ్జి రాకపోతే పోలీసులకు ఫోన్ చెయ్యి. అరే అరే అందరం కలిసి అప్పాలు చేసుకుంటూ ఆకాశ పండుగ చేసుకుందాం. పారి దరి ఫోన్ దరి. సరే మరి ఇది చెప్ప
చాలా రోజుల తర్వాత అంజుమామ కూడా యాడ్ అయ్యండు మన వీడియోలో మస్తు అనిపించింది. సో ఈ వీడియోలో ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే పేక మెడల్ టీం అనేది ఒక సినిమా రాబోతుంది. ఆ టీం అంతా మనతో పాటు కలిసి నటించిరు. మాకు ట్రైలర్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. అన్న డైరెక్టర్ పేక మెడల్ దానికి ఎట్లా షూట్ చేసిరు అన్న? అసలు సినిమా కాన్సెప్ట్ ఏంది? సో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్లో ప్రతి ఇంట్లో జరిగే కథే. ఓకే, మంచి ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది. సో ఇద్దరు మీకు కొద్దిగా లాంగ్వేజ్ అనేది కొద్దిగా ఇబ్బందిగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే చాలా ట్రై చేసిరు. ఇద్దరు కన్నడ యాక్టర్స్ యాక్చువల్లీ. చాలా మంచిగా ఇట్లా ఒక్కసారి చెప్పగానే ఇట్లా అదనమాట పట్టుకొని చెప్పేసిండు డైలాగ్. న్యాయం చేసిండు. ఎట్లా అనిపించింది మా టీమ్ ఓవరాల్ గా, మా ఊరు? సూపర్ ఎంజాయ్ చేసాం, బట్ వెరీ డిఫికల్ట్ అనిపించింది మీతో యాక్టింగ్ చేయడం. మీ స్పాంటేనిటీ అయ్యో నాకు రాదు. మీ ఎక్స్పీరియన్స్? చాలా ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. బట్ అదే లాంగ్వేజ్ పట్టుకోవడం చాలా కష్టం. మీకు ట్యూటర్ ఉంది కదా మా సూరవ. అవునవును, చాలా మంచి. అదే చెప్పింది మళ్ళీ ఇక్కడికి రా నేర్పిస్తాను. లాంగ్వేజ్ స్లాంగ్ ఒకటి వచ్చేస్తే తెలంగాణలో పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అన్న. మన ఏమంటారు మన బ్యాచ్ లో కలిసిపోయింటే ఉన్నాడు సేమ్. నెక్స్ట్ టైం సినిమా తెలంగాణ సినిమా వచ్చుంటే మాతో మీరు అన్ని చదువుకొని వచ్చేసేయండి. ఎప్పుడు రిలీజ్ అన్న? ఈ మంత్ 19th రిలీజ్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి ఫన్ ఉంటుంది. 19th రోజు వెళ్ళి పేక మెడల్ సినిమా చూసి ఎంజాయ్ చేద్దాము. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. విలేజ్ షో మిక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.